ఇది గాలినా కొడుకు గాలికి నడుతున్నాడు గవర్నమెంట్. ఇది గాలినా కొడుకు గాలికి నడుతున్నాడు గవర్నమెంట్. ఇక్కడ ఇల్లు కట్టింది లేదు, బిగ్ లేదు, మూసి ప్రక్షాళన చేస్తానంటాడు. యోగి తోటి పోలుస్తున్నాడు. యోగి భారతీయ జనతా పార్టీ ఆఫీసులు అవతలతో నాకిస్తాడు. రేవంత్ రెడ్డి పోయి లెక్క పోయి నాకాడు. రేవంత్ రెడ్డి కూడా అన్నం బంద్ చేయాలి ఆయనని. రేవంత్ ఉద్దీన్ హిందువులలో ఒక నల్లమచ్చ, రెడ్డి సమాజంలో చెడగొట్టిండు. రెడ్డి సమాజంలో చెడగొట్టిండు, హిందువులలో కూడా చెడగొట్టిండు ముఖ్యమంత్రి. ఈ అక్బరుద్దీన్ హిందూర్ గడ్డ మీద వచ్చి మొన్న జరిగిన ఎన్నికలలో రెడ్డి అయినా రావైనా అని కులాల పేర్లు తీసుకొని, రెడ్డి పేరు తీసుకొని, కులం పేరు తీసుకొని వీళ్ళందరూ కూడా విషపు పాపులు అని అన్నాక కూడా ఈ మునగాడు 4 అడుగుల మునగాడు కనీసం రియాక్ట్ కూడా కాలే. మరి రెడ్డి సమాజంలో చెడగొట్టక ఏం పుట్టిండు? మరి మీరు చెప్పండి, మీడియా మిత్రులు చెప్పండి. ఇక ఎక్కడ పడితే అక్కడ నేను మూసి ప్రక్షాళన అన్నప్పుడే నేను అనేక మార్లు ముందర మాట్లాడాను. ఇలా టీం ఇలా మంత్రులు కూడా పోయినట్టున్నారు. అహ్మదాబాద్ పోయినారు, గుజరాత్లో. అక్కడ సాబర్మతి రివర్ ఫ్రంట్ ఏ రకంగా డెవలప్ చేసి మోదీ గారు సూచించారు. అప్పుడు అనేక సార్లు చెప్పిన, ముందు ఇల్లు కట్టిండు గరీబోళ్ళకు. ఎక్కడైనా డిస్మాంట్లింగ్ చేయాలంటే ఆయన వేల సంఖ్యలో ఇల్లు కట్టిండు, అపార్ట్మెంట్ కట్టిండు అహ్మదాబాద్ నది ఒడ్డున. కట్టినాక సాబర్మతి నది పక్కన ఎక్కడైతే అన్ని ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయో అవన్నీ తొలగించి వాళ్ళని షిఫ్ట్ చేసి తొలగించాడు. అది ప్రణాళికాబద్ధంగా చేసింది. అది ఇది గాలినా కొడుకు గాలికి నడుతున్నాడు గవర్నమెంట్. ఇక్కడ ఇల్లు కట్టింది లేదు, బిగ్ లేదు, మూసి ప్రక్షాళన చేస్తానంటాడు. ఎక్కడికి పోవాలి మరి? ఇలా చెప్పకుండా చేయకుండా ఆయన ఇదంతా ఒక ఫార్స్ అండి. అది ఏంటది ప్రోగ్రామ్ హైడ్రా కాడికెళ్ళి ఈ గాంధీ సరోవర్ ఇవాళ జరుగుతున్న వివిధ జిల్లాలలో మొత్తం ఫార్స్. అందరినీ భయపెట్టినకి వసూలు చేస్తారు. రేవంత్కి నేను చెప్తున్నా, ఛానళ్ళను తెలుసు నాకు, ఒక బ్యాక్ ఆఫీసు, 4 అడ్వకేట్, ల్యాండ్ల మీద దృష్టి, ప్రైవేట్ ల్యాండ్ల మీద, పెద్ద బిల్డర్ల మీద దృష్టి, ఆ లిటిగేషన్లు క్రియేట్ చేయటము, కోర్టుకు పోయి బెదిరియటము, వాళ్ళు ఏదో రోజు సెటిల్మెంట్ చేసుకోవడం. ఇది తప్ప రేవంత్కి అడ్మినిస్ట్రేషన్ మీద నయా పైసా అవగాహన లేదు. అందుకని ఇట్లా పాడైంది. ఇక అంటే ఎలక్షన్ గెలిచినాం కదా అంటారు. ప్రభుత్వంలో ఉన్నోళ్ళకి రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి జిల్లాలో నీకంటే సీనియర్ నాయకత్వం ఉంది, బలమైన నాయకత్వం ఉంది. ఏ జిల్లాలో అది మేనేజ్ చేస్తుంది. తమరు చేసేది లొట్టపీస్ ఏం లేదు. అట్లా మీకు ఎప్పటి నుంచో ఉన్నది ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి నీ నాయకత్వంలో ఏమి ఒరిగింది ఏం లేదు ఆ పార్టీకి కానీ తెలంగాణ కానీ. పెద్ద సంకల్పం అవసరం లేదు. అసలు ఆ పార్టీ వాళ్ళు నేను ఎందుకు టాలరేట్ చేస్తున్నా కూడా తెలియదు తెలుగుదేశం వాళ్ళు.